స్కీమ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో నిన్నటి వీడియోలో మీరు పార్ట్ 1లో స్కీమ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంట్రొడక్షన్ అలాగే పార్ట్స్ గురించి అయితే తెలుసుకున్నారు. 25 పార్ట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్లో ఉన్నాయనేది చూసారు కదా. సో ఈరోజు వీడియోలో షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఆ 12 షెడ్యూల్స్ అలాగే మనకి రాజ్యాంగం వచ్చినప్పుడు 8 ఉన్నాయి. ఆ 8 ఏంటి, నెక్స్ట్ 4 ఏం యాడ్ అయ్యాయి, ఏ అమెండ్మెంట్లో యాడ్ అయ్యాయి, అలాగే షెడ్యూల్స్ని మనం ఒక ట్రిక్తో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ అనేది ఏంటిదని కూడా మీకు చెప్తాను. అలాగే ఒక్కొక్క పార్ట్ ఏం చెప్తుంది అనేది క్లియర్గా మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అంటే పార్ట్ 1లో ఒక టెర్మినాలజీ ఉంది కదా మనకి. సో ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్, అది ఒకటి ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పార్ట్, అలాగే ఏం ఉండబోతుంది దానిలో అనేది కూడా ఇంకొక వీడియోలో నేర్చుకుందాం. సో మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దేర్ వర్ 8 షెడ్యూల్స్. సో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి మీకు స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, అలాగే మనకి టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్స్ ఎట్లా ఏంటి, ఎక్కడి వరకు ఉంటాయి ఏంటంటే క్లియర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదే మీరు ఆర్టికల్ రూపంలో తీసుకోవాలి షెడ్యూల్ కంటే 1 and 4 ఆర్టికల్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్లో ఎమల్యూమెంట్స్, అలౌవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ అంటే ప్రెసిడెంట్, గవర్నర్, జడ్జెస్ వీళ్ళ పోస్ట్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి సంబంధించి జడ్జెస్ ఆఫ్ హైకోర్టు, సుప్రీంకోర్టు, కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసరికి 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186 అండ్ 221. సో సెకండ్ షెడ్యూల్కి సంబంధించిన రిలవెంట్ ఆర్టికల్స్ ఇవి. తర్వాత థర్డ్ షెడ్యూల్ ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్. యూనియన్ మినిస్టర్స్, ఎంపీస్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జెస్ వీళ్ళంతా ఓత్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఆర్టికల్స్ 75, 84, 99, 124, 146, 173, 188 అండ్ 219. తర్వాత ఫోర్త్ షెడ్యూల్లో ఎలోకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ది రాజ్యసభ. సో రాజ్యసభలో సీట్స్ ఎలా ఎలోకేట్ చేస్తారు అనేది మనకి ఫోర్త్ షెడ్యూల్లో ఉంటుంది. ఆర్టికల్స్ వచ్చేసరికి మీకు 4 and 80. నెక్స్ట్ ఫిఫ్త్ షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఆర్టికల్ 244. సో దీనిలో మనకి వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం. సో ఇది మనకి అంటే స్పెషల్ ఏరియాస్ అన్నమాట. సో ఇది ఆర్టికల్స్ 244 and 275. తర్వాత అలాగే మీకు సెవెంత్ షెడ్యూల్. నెక్స్ట్ సెవెంత్ షెడ్యూల్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. మనం లిస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం కదా, అంటే ఏ లిస్ట్లో ఉన్న ఆస్పెక్ట్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి వాటిపై చట్టాలు చేయాలి, స్టేట్ ఎలాంటి వాటిపై చేయాలి. సో అట్లా 246 ఆర్టికల్ డీల్ చేస్తుంది. యూనియన్ లిస్ట్లో మనకి 98 సబ్జెక్ట్స్, స్టేట్లో 59 సబ్జెక్ట్స్, కాంకరెంట్ లిస్ట్లో 52 సబ్జెక్ట్స్ ఉంటాయి. మారుతూ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు సెంట్రల్ స్టేట్కి అలా వెళ్ళిపోతూ కూడా ఉంటుంది అనమాట. సో అది సెవెంత్ షెడ్యూల్లో ఉంది. నెక్స్ట్ ఎయిత్ షెడ్యూల్ 22 recognized languages by the constitution. It is nothing but languages. సో ఇది ఆర్టికల్స్ 344 and 355. సో ఈ 8 కూడా మనకి కమెన్స్మెంట్ అప్పుడు ఉన్నాయి. తర్వాత 9, 10, 11, 12 యాడ్ అయ్యాయి కదా. సో ఈ 4 ఏ అమెండ్మెంట్లో వచ్చాయనేది కూడా చెప్తా. నైన్త్ షెడ్యూల్ వచ్చేసరికి మీకు ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో యాడ్ అయింది. సో ఆర్టికల్ 31B, క్యాపిటల్ B. ఇదేంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ సెర్టైన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్, వ్యాలిడిటీ ఇస్తాం కదా. సో అది. నెక్స్ట్ 10th షెడ్యూల్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985. చాలా రోజుల గ్యాప్. 1951లో 9th షెడ్యూల్ యాడ్ అయింది. 10th షెడ్యూల్ 1985. ఇది యాంటీ డిఫెక్షన్ లా అనమాట. ఆర్టికల్స్ 102 and 191. తర్వాత 11th షెడ్యూల్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992. సో ఇది వచ్చేసరికి ఆర్టికల్ 243G, పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పంచాయత్స్. అండ్ ఫైనలీ 12th షెడ్యూల్ 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 యాడ్ అయింది. ఆర్టికల్ వచ్చేసరికి 243W, క్యాపిటల్ W, పవర్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మున్సిపాలిటీస్.
సో మనకి ఏంటంటే ఈ ఈ మున్సిపాలిటీస్ ఇవన్నీ మనకి యాడ్ అయింది కదా, పార్ట్స్లో కూడా యాడ్ అయింది కదా మున్సిపాలిటీస్ అనేది. సో కాబట్టి అక్కడ వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాటికి ఎలా అని చెప్పేసి ఇక్కడ ఈ షెడ్యూల్లో యాడ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో పార్ట్స్ నిన్న పార్ట్ 1 వీడియోలో చూసారు, పార్ట్ 2 ఈరోజు షెడ్యూల్స్. అలానే షెడ్యూల్స్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఈ షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఉందన్నమాట. టిప్స్ అండ్ ట్రిక్స్ అంటాం కదా, సో అట్లా ఈ షెడ్యూల్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, ఎస్ TEARS టియర్స్, OF ఆఫ్ OLD ఓల్డ్ పిఎం. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ఇస్ ద షార్ట్ కట్, లేదా మీరు ఒక ట్రిక్ అనుకోండి. సో టీ వచ్చేసరికి టెరిటరీస్ అండ్ స్టేట్స్, ఈ వచ్చేసరికి ఎమోల్యుమెంట్స్, నేను యాడ్ చేస్తాను పక్కన చూడండి ఎమోల్యుమెంట్స్. ఏ వచ్చేసరికి అఫర్మేషన్స్ అండ్ ఓట్స్. ఆర్ రాజ్యసభ సీట్ అలోకేషన్. ఎస్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఓ అదర్ ట్రైబల్ ఏరియాస్. ఎఫ్ ఫెడరల్ లిస్ట్. ఓ అఫీషియల్ లాంగ్వేజెస్. ఎల్ ల్యాండ్ రిఫార్మ్స్. డి డిఫెక్షన్, యాంటీ డిఫెక్షన్ అని చెప్పుకున్నాం కదా, సో డిఫెక్షన్. తర్వాత P ఫర్ పంచాయత్స్, M ఫర్ మున్సిపాలిటీస్. సో ఇట్లా మనకి ఈజీగా షెడ్యూల్స్ ఇవి మనకి ఎట్లా గుర్తుంటాయంటే, అంటే ఎందుకు ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, అలానే ఇప్పుడు రేపు LLM ఎంట్రన్స్ టెస్ట్లో కానివ్వండి, AP సెట్ కానీ నెట్ కానీ, సో చాలా వాటిల్లో మనకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళ షెడ్యూల్స్కి ఇది ఒక ట్రిక్. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో కాబట్టి పార్ట్స్ వచ్చేసరికి 25 పార్ట్స్, మొత్తానికి 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్. ఆర్టికల్స్ వచ్చేసరికి 395 ఎట్ ద టైమ్ ఆఫ్ ది కమెన్స్మెంట్. ఇప్పుడు నియర్లీ 500 ఉన్నాయి. సో అవి ఎలా ఏంటి అనేది స్కీమ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కీమ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు ఇది ఒక పార్టే చూస్తే షెడ్యూల్సే చూస్తారు కదా, సో దీనికి ముందు వీడియో ఓపెన్ చేసుకుంటే మీకు పార్ట్ 1 అసలైన ఇంట్రొడక్షన్ అబౌట్ కాన్స్టిట్యూషన్, అలాగే పార్ట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో మీకు ఈ వీడియోస్ చూసిన తర్వాత పార్ట్స్ కూడా అండ్ షెడ్యూల్స్ అంటే ఏది ఏంటి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి. సో ఆ పార్ట్ అనేది కంప్లీట్గా దేని గురించి చెప్తుంది, ఆర్టికల్స్ గారు ఒక్కొక్కసారి ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, సో ఆర్టికల్స్ బేసిక్ ఇంట్రొడక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ స్కీమ్ అంతా అనేది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. బట్ సో ఇది మీకు స్కీమ్ అనమాట. కంప్లీట్గా పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ ఎట్లా ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అలాగే షెడ్యూల్స్లో వచ్చిన ఏమేమి యాడ్ అయ్యాయి, అలాగే అమెండ్మెంట్స్ ఏంటనేది మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 2 పార్ట్స్ చూసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో ఒకటి షేర్ చేయండి. అలాగే మీకు కాన్స్టిట్యూషన్కి సంబంధించి 25 పార్ట్స్ కూడా ఇంకా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. నేను ఒక్కొక్క పార్ట్ ఏం చెప్తుంది అనేది మీకు బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ ఈచ్ పార్ట్ అనేది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ 2 వీడియోస్ కూడా మీ లా చదివే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వర్కింగ్ వాస్వి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.